శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రత్యేకమైన పూజలు చేయబడును. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు ఆదివారం అమావాస్య రాబోతుంది కాబట్టి అతి శక్తివంతమైనది కాబట్టి, ఎందుకంటే అమావాస్య అనేది ఆదివారం రాబోతుంది. అందులో మనకి కార్తీక మాసం వస్తుంది కాబట్టి దీనిని కార్తీక అమావాస్య లేదా కార్తీక ఆదివారం చెప్పి అంటూ ఉంటారు. ఈ అమావాస్య ప్లస్ ఆదివారం ఏమిటంటే చాలా శక్తివంతమైన రోజు అనమాట. ఇలాంటి రోజున మీరు పరిహారం చేసినా సరే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. అమావాస్య రోజున ఏంటంటే పరిహారాలకు పెట్టిందే పేరు. మీకు వివిధ రోజుల్లో ఎన్ని పరిహారాలు చేసినా సరే చాలామంది అంటూ ఉంటారు, మనం ఇష్టపడే వాళ్ళ కోసం చాలా రకాలైనటువంటి పరిహారాలు చెప్పుకుంటూ వస్తాము. పరిహారాలు చేస్తున్నా కూడా రిజల్ట్ రాలేదని కొంతమంది బాధపడతారు. చాలామంది కూడా రిజల్ట్ వస్తుంది, కొంతమందికి రాదు. ఎందుకంటే కొంతమంది సమస్యలు అసలు వారి మధ్య ఏం జరిగిందో మనకి పూర్తిగా తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ అమావాస్య రోజున, ఆదివారం రోజున ఈ పరిహారం చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వెంటనే వస్తుంది. కాబట్టి మీకు ముందుగానే చెప్పడం జరుగుతుంది. మర్చిపోకుండా చేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అబ్బాయి కోసమైనా, అమ్మాయి కోసమైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు. భార్యాభర్తలైనా చేసుకోవచ్చు. ఇలా మీరు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే దూరం అయితే, ప్రేమించుకునే వాళ్ళు పట్టించుకోవట్లేదన్నా, అవాయిడ్ చేస్తున్నారన్నా, వన్ సైడ్ లవ్ చేస్తున్నారన్నా, మేము ఇష్టపడుతున్నాము అని ధైర్యంగా చెప్పలేకపోతున్నాము, ఫ్రెండ్గా మాత్రమే ఓకే చేస్తారు కానీ లవ్ చేస్తామంటే వాళ్ళు ఎగ్రీ చేయరు అని కొంతమంది ప్రేమలో ఉంటుందన్నమాట. ఇష్టంగా, ఇంట్రెస్ట్గా మాట్లాడతారు, మెసేజ్లు పెట్టుకుంటూ మాట్లాడతారు. కానీ మళ్ళీ తీరా వచ్చేటప్పటికి వాళ్ళకి ఈగోలు, ఆ ఈగోల వల్ల దూరం అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను తప్పు చేశానని చెప్పి దూరంగా ఉండేవారు చాలామంది ఉన్నారు. ఇలా ముందు వాళ్ళే వచ్చి పలకరించాలని చెప్పి ఇలా రకరకాల కారణాల వల్ల ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది. కొంతమందికి ఏంటంటే డబ్బు అనేది జీవితంలో ఒక భాగం. లైఫ్లో డబ్బు అనేది లేకపోతే ఏదీ నడవదు. కానీ మనం ప్రేమించే వాళ్ళు, మన మనసుకు నచ్చిన వాళ్ళు, భార్య భర్తలైనా సరే ఇష్టపడే వాళ్ళు మన లైఫ్లో లేకపోతే మన లైఫ్ అనేది ఇంట్రెస్ట్ అనేది ఉండదు. కాబట్టి ఏ పని మీద కూడా ధ్యాస ఉండదు. కాబట్టి ఫోన్లు చేసుకోవడం, మెసేజ్లు పెట్టుకోవడం, వాళ్ళు ఏమైనా మెసేజ్ చేశారా, ఫోన్ చేద్దాం, ఎక్కడుంటారో ఏమో, చెయ్యొచ్చా లేదా అని అనుకుంటూ ఉంటారనమాట. మొత్తం కూడా మనకి అదే ఆలోచన తిరుగుతూ ఉంటాయి. ఏ పని మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది కుదరదు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం 100కి 90 మంది కూడా అలా ఉంటున్నారండి. ప్రేమించుకునే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు మధ్యలో 90% అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు అవ్వచ్చు. ఒకలేమో బాగా లెవెల్గా, గట్టిగా, మొండిగా అంటే ఎంతసేపటికి కూడా వాళ్ళే తగ్గాలని అనుకుంటారు. అస్సలు వాళ్ళు తగ్గరు. అలా తగ్గకుండా గట్టిగా ఉంటూ ఉంటారు. మనుషులు మన దారికి లాక్కొచ్చేటటువంటి అద్భుతమైనటువంటి పరిహారం అనేది సింపుల్గా మీరు అమావాస్య రోజున, ఆదివారం రోజున మర్చిపోకుండా చేసుకోండి. మంచి రిజల్ట్ రావడం చూసి మీరే ఆశ్చర్యపోతారు. చాలా అద్భుతమైనటువంటి పరిహారం. దీనికి వచ్చేటప్పటికి మీకు ఖర్చు అనేది ఉండదు. చాలా సింపుల్గా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోగలిగినటువంటి పరిహారం. ఈ పరిహారం ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ రోజున అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి చక్కగా మీరు చేయగలిగితే స్నానం చేయండి. స్నానం చేస్తే చాలా మంచిది. ఒకవేళ చేయలేదు అనుకుంటే గోరువెచ్చని నీటితో అయినా సరే చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. స్నానం చేసేసి మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా సరే, చాలామంది మీ ఇంటి దగ్గరలో కూడా రావి చెట్లు కానీ, లేకపోతే గుడి బయట లోపల కానీ, ఆవరణంలో ఎక్కడున్నా సరే రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. అలా వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఆ చెట్టు ముందర కొంచెం శుభ్రం చేసి, ఏదైనా సరే ఆకులు కానీ డస్ట్ ఉంటే మొత్తం కూడా శుభ్రం చేసి, అక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక మట్టి ప్రమిద తీసుకొని, ఆ మట్టి ప్రమిదలో ఆవాలు ఉంటాయి కదా, ఆవాల నూనె పోసి ఆ మట్టి ప్రమిదలో మీరు 12 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. 12 ఒత్తులంటే 2 ఒత్తులు కలిపి 1 ఒత్తుల అంటే 12 ఒత్తుల వెయ్యండి అనమాట. అయితే ఇలా 12 ఒత్తులు వేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. 12 ఒత్తులు వేస్తున్నాం కాబట్టి ఆదిత్య దీపం అనమాట. ఇక్కడ 12 అనేది మనకి చాలా విశిష్టమైనది. సూర్యుడికి ఇష్టమైనటువంటి నెంబర్ అనమాట.
మరోసారి గుర్తుపెట్టుకోండి, 2 ఒత్తులు కలిపితే 1 ఒత్తి, అలాగే 12 ఒత్తులనమాట. అలా కలిపేసి మనం ఆవ నూనె పోసి 12 ఒత్తుల్ని చక్కగా చెట్టు ఎదురుగా పెట్టేసి దీపాన్ని వెలిగించండి. మట్టి ప్రమిదలు వెలిగించండి. ఇలా చేస్తే మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. మీ మనసులో ఏ కోరిక కోసమైతే చేస్తున్నారో ఆ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి విశిష్టతైనటువంటి దీపం అనమాట. దీన్నే ద్వాదశ ఆదిత్య దీపం అంటారు. అమావాస్య రోజున వెలిగిస్తాం కాబట్టి మీరు మీకున్నటువంటి ఎలాంటిదంటే పగలు కావచ్చు, లేదంటే సాయంత్రం సంధ్యా సమయంలో అయినా సరే మీరు ఎప్పుడైనా సరే ఆ రోజునే అమావాస్య రోజునే మీరు వెలిగించుకోవాలి. అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. ఖచ్చితంగా మీకు ఎవరి దగ్గర అయితే ఫోన్ రావాలని అనుకుంటున్నారో, ఎవరైతే మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా మార్పు వచ్చి వాళ్ళే ఫోన్ చేసి ప్రేమతో వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారనమాట. ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి. ఇక్కడ రావి చెట్టు అని మనం ఎందుకు చెప్పుకున్నామంటే, ప్రత్యేకంగా రావి చెట్టు నీళ్లు పోసిన తర్వాత మీరు చక్కగా చెంబు నీళ్లు కూడా పోయండి. ఇలా పోయడం వల్ల మంచి జరుగుతుంది. తర్వాత ఇదే పని ఇలా 12 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి మీ మనసులో కోరిక అయితే ఏదైతే ఉందో ఆ కోరికను చెప్పుకొని ఆ చెట్టు చుట్టూ కూడా 12 సార్లు ప్రదక్షిణ చేయండి. మర్చిపోకుండా ఇలా చేసిన తర్వాత అమావాస్య రోజున చేసుకున్నటువంటి పరిహారం కాబట్టి ఈ పరిహారం మీరు సాయంత్రమైనా లేదంటే సంధ్యా సమయంలో అయినా సరే చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి పరిహారాలు అయితే మాత్రం అమ్మవారు మీకు అందిస్తారండి. ఎందుకంటే మనకి ఆదివారం ఎంతో పవిత్రమైనటువంటి ఆదివారం కాబట్టి, అందులో కూడా అతి శక్తివంతమైన అమావాస్య కాబట్టి మీరు అంటే మిమ్మల్ని ఎవరైతే బాధపడుతున్నారో, మీరు ఎవరి గురించి అయితే మీరు కావాలి అనుకుంటున్నారో వాళ్ళని మీ మనసులో తలుచుకొని 12 ఒత్తులు ఒక ప్రమిద తీసుకొని 12 ఒత్తులు వేసి ఆవ నూనె పోసి రావి చెట్టు మొదట దీపం పెడితే మీకుండేటటువంటి ఎలాంటి కష్టమైనా సరే, ఎలాంటి కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. వెంటనే మీ మనసులో ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ ప్రేమతో మీరే కావాలని మీ దగ్గరికి వస్తారనమాట. తప్పకుండా ఈ పరిహారం చేయండి. మరొకసారి గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం ఉదయమైనా చేయొచ్చు, లేదంటే సాయంకాలం సంధ్యా సమయంలో అయినా సరే చేయవచ్చు. కానీ మధ్యాహ్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. కాబట్టి గుర్తుపెట్టుకొని ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.